మనకందరికీ తెలుసు పొట్టి జక్కయ్య గురించి బైబిల్లో గొప్ప ధనవంతుడని వ్రాయబడింది. అధ్యాయంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన ఎక్కడ నివాసం చేసేవాడు? ఎరుకో పట్టణములో. గొప్ప ధనవంతుడు, అన్యాయంగా సంపాదించేటటువంటి వ్యక్తి. ఆయన మీద దేవుని యొక్క అనుగ్రహము కుమ్మరించబడింది. ఆయన అనుకున్నాడంతే. ఏమనుకున్నాడు? యేసయ్యను నేను చూడాలి. ఆయన వాత్సల్య సంపూర్ణుడు, దయాదాక్షిణ్యము గలవాడు, కరుణాహృదయం గలవాడు. కాబట్టి నేను ఆయన్ని చూడాలి అని హృదయంలో అనుకున్నాడంతే. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ హృదయంలో ఆయనకు చోటిచ్చి ఆయన మంచితనాన్ని నువ్వు చూడాలనుకుంటే మోషేతో చెప్పినట్టుగా నిర్గమాకాండం 33:19లో నా మంచితనమంతయు నేను నీ ఎదుట కనపరచెదను అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దారిలో వెళ్ళేటప్పుడు అక్కడ నిలబడి ఎందుకు? జక్కయ్య హృదయంలో యేసుక్రీస్తును చూడాలి, ఆయన యొక్క అనుగ్రహమును, అనుగ్రహ ఐశ్వర్యమును పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ సందర్భంగా దేవుడు వ్రాయించిన మాట